హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. మన ఛానల్లోనే నేను ఎప్పుడు మోటివేషన్ స్టోరీస్ కానీ ఏదైనా కొన్ని మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. ఆ భాగంగా ఈరోజు ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే, మనలో చాలా మంది ఫేస్ చేసే కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అది ఏంటి అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి పూర్తిగా వీడియో. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. అది ఏంటంటే, మనలో చాలా మంది ఏదైనా ప్రాబ్లం వస్తే, లేకపోతే ఏదైనా బాధ కలిగితే ఎవరైనా వస్తారు, మనకి హెల్ప్ చేస్తారు, లేదంటే మనల్ని ఓదారుస్తారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎవరో వస్తారు, మనల్ని ఓదారుస్తారు అని ఎప్పుడు అనుకోవద్దు. మనం బాగుంటే మన చుట్టూ ఈగలు దోమలు వాలినట్టుగా అని చక్కగా వాళ్తారు. మనం బాగోపోయేసరికి మన వెనకాతల అస్సలు ఒక్కరు కూడా మనం ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవ్వరూ కనిపించరు. అందువల్ల ప్రతి ఒక్కరూ పరాయి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి కన్నా మనం ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకోకుండా, లేకపోతే వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా సొల్యూషన్ చేసుకోవాలని మనకి మనమే ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి తప్ప, ఎవరో వస్తారు ఏదో చేస్తారని కూర్చుంటే ఆ ప్రాబ్లము డబల్ త్రిబుల్ అవుతుంది తప్ప మనకి టైం వేస్ట్ అనమాట. అందువల్ల ఎప్పుడు ఎవరైనా ఎవరి గురించి ఎదురు చూడొద్దు. అలాగా ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ఉంటారు వాళ్ళ లైఫ్లోని. మ్యాక్సిమమ్ మనం మన ఇంట్లో మన సరౌండింగ్స్ లోని ఇప్పుడు అందరూ సెపరేట్ గా ఎవరు ఉమ్మడి కుటుంబాల్లో అయితే ఉండట్లేదు, సెపరేట్ గానే ఉంటున్నారు. అయితే ఎవరింట్లో వాళ్ళు ఉన్నప్పుడు సడన్ గా ఏదైనా ఎమర్జెన్సీ జరుగుతూ ఉంటది. ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, సడన్ గా మనం ఎవరికైనా చెప్పాలి అని అంటే మన రిలేటివ్స్ అవని, మన బంధువులు అవని, మన ఓన్ రిలేషన్ అవని ఎవరైనా మనకి దూరంగానే ఉంటారు, ఎవ్వరు దగ్గర ఉండరు. ఆ టైంలోని మనకి ఒక బాధ కలిగినా, మనకి ఏదైనా షేర్ చేసుకోవాలన్నా మన కష్టాన్ని ఎవ్వరూ దగ్గర ఉండరు. కానీ కేవలం ఒకరు దగ్గర ఉంటారు. అది ఎవరో తెలుసా? మన పక్క నైబర్స్ అండి. ఈ మధ్య కాలంలోని చాలా మంది నైబర్స్ తోని కూడా సరిగ్గా ఉండరు. నైబర్స్ తోని కూడా గొడవలు పడుతూ ఉంటారు, ఏదో కొంచెం చిరాకులు పరాకులు ఉంటాయి. అది కూడా అబ్సల్యూట్లీ రాంగ్. అలా చేయకండి. ఎందుకంటే మనకి ఏదైనా సడన్ ఎమర్జెన్సీ అయితే ఎలాగా ఏంటి అనేది ముందుగా పరిగెట్టుకు వచ్చేది వాళ్ళే. ఎందుకంటే పక్కనే ఉంటారు కాబట్టి వెంటనే వస్తారు. అలాగే మనకి ఏదైనా ప్రాబ్లం అయినా ఏమైంది అని అడిగే వాళ్ళు కూడా వాళ్ళే. అందువల్ల ఎప్పుడు వాళ్ళతో గొడవలు అయితే పడకండి, మంచిగా ఉండండి వీలైతే. అంతే, అంతకు మించి మరేమీ లేదు. ఎవరితోనూ డిపెండ్ అవ్వద్దు, ఎవరో ఏదో చేస్తారని ఆలోచించొద్దు. మీరే ముందుగా ఫార్వర్డ్ అయితే మంచిగా అయితే ఉంటది. అంతేగాని ఎవరి గురించి అసలు మెయిన్ డిపెండ్ అవ్వద్దండి. అలాగే మీ నైబర్స్ తోని హ్యాపీగా ఉండండి. అంతేగాని మా నైబర్స్ తోని ఎప్పుడు కొట్లాట్లు అయితే పడకండి. ఇలాగ మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇంకా ఏవైనా ట్రావెలింగ్ అవని లేదా అలాంటివి ఏవైనా నేను షేర్ చేసుకుంటాను. కానీ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి మరి ఏదైనా అకేషన్స్ అయితే అలాంటివి షేర్ చేస్తాను. ఇంకా అంతకు మించి నేను ఎక్కువగా షేర్ చేయడానికి, నేను ఇలాగా డైరెక్ట్ గా మాట్లాడడానికి కూడా కొన్ని వీడియోస్లో అవ్వట్లేదు. నేను మ్యాక్సిమం కొన్ని ఎడిటింగ్ చేస్తూ మీ ముందుకైతే నా వాయిస్ని అయితే ఇస్తున్నాను. కానీ అప్పుడప్పుడు నాకు టైం లేనప్పుడు, అంతకు మించి నేను డైరెక్ట్గా ఇలా వచ్చి మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. కొంచెం నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.